బుకింగ్ అంశంలో సాంకేతిక లోపాలు ఉన్నాయి, కొంత ఇబ్బంది జరుగుతుందని చెప్తున్నారు. మనతో పాటు మిత్రుడు ఉన్నాడు, వినియోగదారుడు, మాట్లాడిద్దాం. ఏంటన్నా ఎట్లుంది గ్యాస్ పరిస్థితి? ఈ 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాం. అసలు ఆన్‌లైన్ అసలు కలవట్లేదు. ఆన్‌లైన్ బుకింగ్ లేదు. ఇక్కడికొస్తేనేమో ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోమంటున్నారు. అసలు ఆ నెంబరే కలవట్లేదు. ఇంత కష్టంగా ఉందంటే ఇప్పుడు మనం చేసి 10 డేస్ అవుతుంది. 10 డేస్ నుంచెల్లి అసలు బుక్ రాలేదు, మాకు గ్యాస్ రాలేదు, ఏం రాలేదు. చాలా ఇబ్బందిగా అయితే ఉంది చాలా. ఏంటన్నా అంటే ఏంది ఇదంతా యుద్ధ ప్రభావమేనా, లేకపోతే ఏదన్నా బ్లాక్ చేసి రేట్లు పెంచే అంటే అది తెలియదు కదా! అది యుద్ధ ప్రభావం అని తెలియదు, మరి బ్లాక్ అని తెలియదు. మొత్తానికైతే ఏదో సీక్రెట్‌గా జరుగుతుంది మొత్తానికైతే. ఏం చెప్తారు ఈ అంశంలో మీరు? ఇదే ప్రజలు బాగా కష్టంగా అయితే ఉన్నది. ఖచ్చితంగా గ్యాస్ అయితే కావాలి. కానీ గ్యాస్ లేకుండా బాగా కష్టంగా అయితే ఉంటుంది. సార్ ఏంటి ఎట్లా చూడొచ్చు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతున్నదో ఈ ప్రపంచంలో అంటే అమెరికాతో తొత్తుగా మారి ఈ చమురు అనేది అంటే వంట గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి, నేడు సామాన్య పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. కేవలం మన తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఆల్రెడీ బ్లాక్ పెట్టారు. ప్రతి భారత్ గ్యాస్ కానివ్వండి, ఇండియన్ గ్యాస్ కానివ్వండి. ఇకపోతే హోటల్ యజమానులకు ఈరోజు వాళ్ళు బిజినెస్ చేసుకున్న పరిస్థితిలో లేరు. అంటే ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలపై ఈ భారాన్ని మోపుతున్నది. దీనికి తోడుగా మన మోడీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు విననాడి తక్షణమే ప్రజలకు అందరికీ అనుకూలంగా ఈ గ్యాస్ ఉండాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి, కొంత ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉన్న విషయం వాస్తవమే. దీనిపై కొంత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలని చెబుతున్నాయి. మనతో పాటు ఒక అమ్మ కూడా ఉంది. అమ్మతో మాట్లాడేది. అమ్మ ఎటు వచ్చారు? గ్యాస్ కోసం వచ్చారు? అవును. ఏంటమ్మా ఎట్లుంది పరిస్థితి? బుక్ చేసుకున్నారా? బుక్ కావట్లే, 3 రోజులు అయితే తిరుగుతాను. వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? గౌతమ్ నగర్ నుంచి వచ్చినాము. మీరే మెసేజ్ వస్తుంది వెళ్ళండి అంటున్నారు. ఏంటమ్మా ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? 10-15 రోజులు అవుతుంది. ఏంటి కొంత గ్యాస్ కొరత ఉంది, కొరత జరుగుతుంది అనే ప్రచారం జరుగుతుంది. దీన్ని మీరు ఏమంటారు? ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? జనాలకి ఎట్లుంటుంది? ఇబ్బంది అవుతుంది కదా. అంత దూరం నుంచి 100 రూపాయలు పెట్టుకొని వచ్చినాము మేము. అది ప్రాబ్లం. ఎంత వాడతారమ్మా మీరు? సంవత్సరానికి ఎన్ని గ్యాస్ ముద్దలు వాడతారు? 6 వస్తాయి. అన్న ఏం చెప్తారు? ఎట్లా చూడొచ్చు? వీళ్ళకు బుకింగ్ అవడం లేదుతోటి వీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. రావడం కూడా అవుతుంది. ఇక్కడికి వచ్చినా కూడా ఏ సమస్య లేదు. లైన్స్ అన్నీ బిజీగా ఉన్నాయి. వీడికి వస్తే ఆ బుకింగ్ అయితే అని చెప్పుడే కానీ ఎవరైతే ఏం రెస్పాన్స్ తీసుకుంటలేదు. కొంత సాంకేతిక లోపం ఉందని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము అమలవాడ మంచిర్యాల తీసుకున్నారా గ్యాస్? లేదు, ఆ కోసం వచ్చింది మేము. వస్తలేదు మాకు. బుక్ చేస్తుంది లేపుతలేదు. ఆ కోసం వచ్చింది. గ్యాస్ లేదు మాకు. బుక్ చేస్తే బుక్ అయితే లేదు, ఏం లేదు. అందుకే ఇక్కడికి వచ్చినాం. ఎందుకు అయితే లేదు, మరి ఎందుకు లేదు? ఎవరైనా చెప్తే అంటారు అక్కడ నుంచి క్యాన్సిల్ అవుతుంది అంటారు, పైనుంచి. అందుకే వచ్చినాం మేము. తెలుసా అమ్మా ఇట్లా యుద్ధం జరుగుతుంది, కొంత ప్రభావం చెప్పలే మాకు. అంటే వేరే వాళ్ళతోటి అర్థమైంది ఇట్లా యుద్ధం జరుగుతుందని, కానీ ఇట్లా బంద్ అవుతుందని మాకు చెప్పలేవారు. బంద్ కాదు, గ్యాస్ ఇబ్బంది పడదు. మరి ఎందుకు బుక్ అయితే లేదు? మరి కొంత సాంకేతిక ఇబ్బంది, తర్వాత దీంతో పాటు లైన్స్ బిజీ ఉండడం, ఇటువంటి అంశాలు అని చెప్తున్నారు. సరే సార్. మీరు బుక్ చేసారు ఎప్పుడు? మాది బుక్. ఎన్ని గ్యాసులు వాడతారమ్మా మీరు? రెండే వాడతాం మేము. రెండే సంవత్సరం. ఇప్పుడు చేసింది కంపెనీకు. ఇప్పుడు చేసింది ఏం లేపుతలేదు. కట్ అవుతుంది, కట్ చేస్తుంది. తా కోసం వచ్చింది. ఇప్పుడు చేసింది. ఇప్పుడు చేసింది. ఏం చెప్తారమ్మా ఈ గ్యాస్ ప్రభుత్వాలకు? మీరు ఏం చెప్తారు? क्या कहते हैं? गवर्नमेंट का आप क्या बोलना चाह रहे? कुछ भी नहीं, हम गैस होना ना, फिर हम गैस पे पकाने वाले हैं ना हम लोग, तो गैस नहीं आ रहा ना ऐसा. గ్యాస్ होना. हाँ गैस होना ठीक है. ऐसा उसलिए आए. ఇది పరిస్థితి. గ్యాస్ కావాలి, మాకు ఇబ్బంది అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించాలని చెబుతున్నారు. దీంతో పాటు కొంత ప్రజాస్వామికవాదులు చాలా క్లియర్గా మరో అంశం చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం అటు అమెరికా ప్రభుత్వానికి తొత్తులా వాడింది, అందుకనే చమురు పరిస్థితి స్థాయికి వచ్చింది. దీనిపై వెంటనే ఇప్పటికైనా
రిటేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పటికైనా పునర్పరిశీలించి ప్రజలకు కొరత లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు వినియోగదారులకు సంబంధించిన ఆర్థిక అంశాన్ని ఆలోచించి ధరలు పెరగకుండా జాగ్రత్త పడే విధంగా చూడాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.